ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముదల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే కోటాలో 70 కోట్ల నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. శనివారం బైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లో డ్రైనేజీల నిర్మాణానికి 17 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పొలం బాట ద్వారా 8 కోట్ల రూపాయల నిధులు, మహిళా సమైక్య భవనాల, గ్రామ పంచాయతీ భవనాలకు, అంగన్వాడీ భవనాలకు 45 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడితే సమస్యల పరిష్కారం అవుతుందన్నారు. సర్పంచులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా పలుమార్లు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి నిధులిస్తామని ఈసారి బడ్జెట్లో తెలియజేయడం శుభసూచమన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, సర్పంచుల సంఘ అధ్యక్షులు పండితరావు పటేల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచుల సంఘం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.